శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వతీయై నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ దత్తపురాణం ద్వితీయ భాగం 14వ అంశం. కార్తవీర్యార్జునుని దత్తోపాసన. కార్తవీర్యార్జునుడు వెంటనే గురువైన గర్గముని వద్ద సుముహూర్తం నిర్ణయించుకొని తమ మంత్రి పురోహితాదులైన పెద్దలైన వారి వద్ద శుభాశిస్సులు అందుకుని రాజ్య బాధ్యతలను వారికి అప్పగించి సహ్యాద్రి పర్వత ప్రాంతానికి బయలుదేరాడు. దత్తాశ్రమం చేరుకున్నాడు. నిరాడంబర వేషధారణలతో ఒంటరిగా పాదాచారి అయి ఆశ్రమంలోకి చేరుకున్నాడు. మణిశిలాపీఠంపై మధవతి మధుపాన గోష్ఠిలో ఓలలలాడుతున్న దత్తస్వామిని దర్శించాడు. గోత్రనామాదులు చెప్పుకొని సాష్టాంగ నమస్కారాలు చేశాడు. దత్తస్వామి ఒక వింతైన చిరునవ్వు విసిరారు. కార్తవీర్యుడు మనస్సు కుదుటపడింది. స్వామి తన రాకను గమనించారని, అనుమతించారని సంబరపడ్డాడు. తన జన్మ ధన్యమైందని మురిసిపోయాడు. అలజడి తగ్గి సంశయాలు తొలగి మనస్సులో క్రమక్రమంగా ధైర్యం బయలుదేరింది. దత్తస్వామికి మరింత చేరువయ్యాడు. దత్తస్వామి పాదాలు తన చొట్ట చేతులతో ఒత్తుతూ నేలపై చతికిలపడి కూర్చుని ఉన్నాడు. కాసేపటికి దత్తయోగి చేతిలో ఉన్నటువంటి మధుపాత్ర ఖాళీ అవడంతో తానే లేచి వెళ్ళి మధువును నింపి తెచ్చాడు. బంగారు పళ్ళేలలో ఉన్న మధురమైన ఫలాలను పదార్థాలను అదును కనిపెట్టి స్వామికి అందిస్తూ ఉన్నాడు. క్రమక్రమంగా స్వామి దినచర్యలో, స్వామి పరిచారక గణంలో కార్తవీర్యుడు ఒక భాగస్వామి అయ్యాడు. ఉదయం ఫలపుష్పాదులు సమకూర్చడం, మధ్యాహ్నం చందనాదులు సిద్ధం చేయడం, సాయంకాలం మండపాలను వివిధ రకాల పూలమాలలతో మండపాలు అలంకరించడము, మిగతా పనులన్నింటినీ చెయ్యడము వగైరా పనులన్నింటినీ తానే చేస్తూ ఉన్నాడు. స్వామి వేళ తప్పకుండా భోజనం చేసేటట్లు సిద్ధం చేసి తానే దగ్గరుండి వడ్డిస్తూ కొసరి తినిపిస్తూ ఉన్నాడు. స్వామి భుక్తశేషాన్ని కళ్ళకద్దుకుని భుక్తితో తాను కూడా భుజిస్తూ ఉన్నాడు. అవిటి చేతులతో ఇంత చేస్తూ ఉంటే స్వామి యొక్క పరిచారక గణం చూచి ఆశ్చర్యపోతూ ఉన్నారు. స్వామి భక్తి అంటే ఇది అని కొందరు మెచ్చుకుంటూ ఉన్నారు. మనం ఏనాటి నుండో సేవ చేస్తూ ఉన్నా నిన్న కాక మొన్న వచ్చి ఇతడు దత్తస్వామికి సన్నిహితుడిగా ఆంతరంగికుడుగా అవుతున్నాడేమో అని కొందరు లోపల అసూయపడుతూ ఉన్నారు. సూటిపోటి మాటలు అంటూ ఉన్నారు. కార్తవీర్యార్జునుడు మాత్రం ఇవేమీ పట్టించుకోకుండా నిజమైన భక్తితో రేయింబవళ్ళు స్వామిని కంటికి రెప్పలా చూసుకుంటూ సేవ చేస్తూ ఉన్నాడు. నెలలు సంవత్సరాలు గడిచిపోతూ ఉన్నాయి. ఒక రోజున దత్తస్వామి కూర్చున్న మణిశిలపై మెత్తని పరుపులను అతడు సర్దుతూ ఉన్నాడు. దత్తస్వామికి పృష్ఠభాగం బాధ కలగకుండా ఉండేందుకు వీలుగా, సుఖంగా కూర్చునేందుకు సౌకర్యంగా ఉండేందుకు పడకను సర్దుతూ ఉన్నాడు. ఆ సమయంలో దత్తస్వామి పృష్ఠభాగం నుండి అపానవాయువు వెలువడింది. ఆ వాయువు నుండి పుట్టిన వేడికి కార్తవీర్యుడి 2 లొట్ట చేతులు మాడిపోయాయి. ఓర్చుకోలేనంత బాధ కలిగింది. నొప్పి మంట కలగడంతో గట్టిగా మూలిగాడు కార్తవీర్యార్జునుడు. బాధతో మెలికలు తిరుగుతూ కూర్చుండిపోయాడు. దత్తస్వామి కంగారుగా, అయ్యయ్యో, ఎంత ప్రమాదం జరిగింది! కొండనాలికకు మందు వేస్తే ఉన్న నాలిక పోయినట్లయింది. ఎవరో ఏదో చెబితే నన్ను సేవిస్తూ ఉన్నావు. లొట్ట చేతులు బాగుపడతాయి అని అనుకున్నావు. చూసావా ఏమైందో? ఉన్న చేతులు కూడా ఊడిపోయాయి. ఇకనైనా కళ్ళు తెరువు. నువ్వు ఆశించినట్లు లేదా నీకు చెప్పినవారు అన్నట్లుగా నేనేమీ మహాదివ్యశక్తులు కలిగిన వాడిని కాదు. సాధారణ తపస్విని. నిజానికి అది కూడా కాదు. నువ్వే చూస్తున్నావుగా నా దినచర్య. స్త్రీ లోలుణ్ణి, ఎవరికీ అందనివాణ్ణి. నన్ను నమ్మి ఎన్ని సంవత్సరాలు వృధా చేసుకున్నావో చూడు. రాజకుమారుడివి నీవు నీ భోగభాగ్యములకు దూరమై ఇన్ని అవస్థలు పడుతూ ఉన్నావు. వెర్రివాడా, తాగుబోతుల్ని తిరుగుబోతుల్ని సేవిస్తే లొట్ట చేతులు బాగుపడతాయా? అయ్యిందేదో అయిపోయింది. ఇకనైనా వెళ్ళు. ఎవరినైనా
శక్తిమంతుణ్ణి ఆశ్రయించు అన్నారు దత్తాత్రేయ స్వామి. కార్తవీర్యుడికి గర్గముని చెప్పిన మాటలు గుర్తొచ్చాయి. దత్తుడు ఇంద్రాది దేవతల్ని కూడా పరీక్షించిన కథ గుర్తొచ్చింది. ఇప్పుడు ఇది తనకు కఠిన పరీక్ష. అంటే స్వామి అనుగ్రహించబోతున్నారన్నమాట. ఇందులో నెగ్గితే తన కోరిక నెరవేరుతుందని ఆయన గ్రహించాడు. ఈ ఆలోచనలతో ధైర్యం వచ్చింది. దత్తస్వామితో ఇలా అన్నాడు: దత్తయోగేంద్ర, నువ్వు సాక్షాత్తు శ్రీమన్నారాయణుడని నా విశ్వాసం. ఈ తల్లి కలుముల కల్పవల్లి మహాలక్ష్మి. ఇక్కడ మీకు సేవ చేస్తున్న పరిచారక గణం అంతా కూడా గంధర్వులు. వీరితో సహవాసము, నీ సేవాభాగ్యము నాకు బహుజన్మ తపఫలం. ఏ రాజభోగాలు దీనికి సాటిరావు. స్వామి, నీ కఠిన పరీక్షలు గురించి విన్నాను. నీ మాయలు కళ్ళారా చూశాను. ఇంద్రాది దేవతలకే అర్థం కాదు నీ మాయలు. వాటిని అర్థం చేసుకోవడం, నువ్వు పెట్టే పరీక్షల్లో నెగ్గడం నా బోటి సామాన్య మానవుడికి అయ్యే పన? స్వామి, నువ్వు కరుణామూర్తివని వేదాలు శాస్త్రాలు పొగుడుతూ ఉన్నాయి. అలాంటి నీవు ఒక సామాన్య మానవుణ్ణి ఇంత కఠినంగా పరీక్షలకు గురి చేయడం భావ్యమా? నువ్వే వంచిస్తే మాకు దిక్కెవరు? రక్షకుడెవరు? పోనీలే, పరీక్షించు. నీకు సంతృప్తి కలిగేదాకా పరీక్షించు. 2 చేతులు కాదు, 2 కాళ్ళు పోయినా పర్వాలేదు. చివరకు ప్రాణాలే పోయినా ఇబ్బంది లేదు. నీ సేవ మాత్రం వదలను. నీ సన్నిధిని విడిచిపెట్టను. అవతలికి పొమ్మని మాత్రం ఆజ్ఞాపించకు. అదే 10,000 అంటూ కార్తవీర్యార్జునుడు ఆపుకోలేని దుఃఖంతో సాష్టాంగపడ్డాడు. కన్నీళ్లతో కాళ్ళు కడిగాడు. దత్తాత్రేయుడు చిరునవ్వులు చిందిస్తూ మురిసిపోయాడు. కార్తవీర్యా, లే, నీ భక్తికి సంతోషించాను. నీ జ్ఞానానికి ఆనందించాను. నీ సేవలకు సంతృప్తి చెందాను. లేచి వరం కోరుకో. నీకు కావలసింది ప్రసాదిస్తాను. లక్ష్మీ సమేతుడిగా నన్ను సేవించిన వారికి, మృష్టాన్న మధ్య మాంసాదులు నాకు నివేదనలు చేసిన వారికి, వీణా వేణు శంఖాదులు రోగిస్తూ సంగీత సాహిత్య పౌత్రాభివృద్ధిని, ధనధాన్య భోగభాగ్య సమృద్ధిని, ఆయురారోగ్యములను తనివితీరా ప్రసాదిస్తాను. నన్ను శంకించేవారిని, అవమానించేవారిని నిర్దాక్షిణ్యంగా అణిచిపారివేస్తాను. కార్తవీర్యార్జున, ఇది నా దీక్ష. నీ మీద నాకు అనుగ్రహం కలిగింది. నీకు ఏమేమి కావాలో నిస్సంశయంగా కోరుకో, వెంటనే తీరుస్తాను అని అన్నారు దత్తాత్రేయ స్వామి. కార్తవీర్యుడు మనస్సులో ఆనందం వెల్లివిరిసింది. కళ్ళల్లో ఆనంద బాష్పాలు రాలాయి. మెల్లగా లేచి నిలబడ్డాడు. స్వామి వైపు సవినయంగా చూస్తూ శిరస్సు వంచి మెల్లగా చిన్న స్వరంతో ఇలా అన్నాడు: దత్తదేవా, నా జన్మ ధన్యమైంది. నీ అనుగ్రహానికి నేను పాత్రుణ్ణయ్యాను. ఇంతకన్నా నేను కోరుకోవలసింది ఏముంది? అయినా నీ ఆజ్ఞను కాదనలేక, నా రాజధర్మాన్ని విడిచిపెట్టలేక కొన్ని వరాలు అడుగుతూ ఉన్నాను. నేను చేసే ప్రజాపాలనలో ధర్మార్థాలు వృద్ధి పొందేటట్లు, ఎదుటివారి ఆలోచనలు నాకు తెలిసిపోయేటట్లు, పుణ్య పాప సుఖదుఖాల ద్వంద్వాలను తెలుసుకునే ప్రసిద్ధి కలిగేటట్లు, నేను కోరుకున్నప్పుడు నాకు 1000 బాహువులు వచ్చేటట్లు, అణిమాది అష్టసిద్ధులు నాకు వశం అయ్యేటట్లు, పర్వతాలపై, ఆకాశంపై, సముద్రంపై, పృథ్వీలో, పాతాళంలో నిరాటంకంగా సంచరించే శక్తి కలిగేటట్లు, నాకన్నా గొప్పవాడు ప్రసిద్ధుడు అయిన వ్యక్తి చేతిలోనే మరణించేటట్లు, నేను దారి తప్పినప్పుడల్లా నాకు సన్మార్గం చూపించేవారు లభించేటట్లు, గొప్ప గొప్ప అతిథులు నిత్యము దొరికేటట్లు, సంపదలు అక్షయంగా ఉండేటట్లు, నన్ను స్మరిస్తే చాలు ప్రజలకు పోయిన వస్తువులన్నీ దొరికేటట్లు, నీ పట్ల నిశ్చలమైన భక్తి నిలిచేటట్లు అనుగ్రహించు దేవా అని అడిగాడు. కార్తవీర్యార్జునుడు అడిగిన కోరికలన్నీ దత్తుడు అంగీకరించాడు. తదాస్తు అని పలికాడు. నా అనుగ్రహం వలన నీవు చక్రవర్తి అవుతావు. వెళ్ళు. అర్జునుడు పరమానందంతో తన చేతుల్ని చూసుకున్నాడు. చొట్ట చేతుల స్థానంలో బలమైన దృఢమైన చేతులు వచ్చాయి. సంవత్సరముల తరబడి సేవ చేసి అలసిన శరీరం వింత కాంతితో వెలిగిపోతూ ఉంది. తృప్తిగా శరీరం అంతా చూసుకుని ఆనందంతో మరోసారి సాష్టాంగ నమస్కారం చేసి దత్తస్వామి వద్ద సెలవు తీసుకుని బయలుదేరాడు. రాజధాని మహిష్మతీపురం చేరుకున్నాడు. పౌర జానపద సామంత దండనాయక మంత్రికవి పండితావళి సాక్షిగా పట్టాభిషేకం జరిపించుకున్నాడు.
అమరులు, గంధర్వులు, అప్సరసులు వచ్చి సింహాసనం మీద కూర్చుండబెట్టి ఆశీర్వదించి వెళ్ళారు. గురువర మహిమ వల్ల సామ్రాజ్యంలో సకల సంపదలు వృద్ధి చెందాయి. ప్రజలంతా సుఖ సంతోషాలతో జీవిస్తూ ఉన్నారు. అర్జునుడు అత్యంత బలిష్ఠుడై రాజ్య పరిపాలన చేస్తూ ఉన్నాడు. రాజ్యంలో తాను తప్ప ఎవరూ ఏ ఆయుధము చేపట్టరాదని, అలా పడితే అతన్ని పరహింసాపరాయణుడిగా గుర్తించి శిక్షిస్తానని, దీనికి శిక్ష శిరచ్ఛేదమేనని శాసనం అమలు చేశాడు. అంతే, ఆ క్షణం నుండి అతని రాజ్యంలో ఎవరైనా ఆయుధం ముట్టుకుంటే ఒట్టు. గ్రామపాలన, క్షేత్రపాలన, పశుపాలన, గోబ్రాహ్మణ సంరక్షణ సమస్తము తానే చూసుకుంటూ ఉన్నాడు. ప్రజలకు చోర, సర్ప, అగ్ని, శత్రుభయాదులు లేకుండా చేశాడు. ఒకవేళ ఎవరికైనా ఏదైనా ఆపద వస్తే కార్తవీర్యార్జునుడిని తలుచుకుంటే చాలు, స్వయంగా ప్రత్యక్షమై వారి వారి ఆపదలను తొలగిస్తూ ఉన్నాడు. అతడి స్మరణతో పోయిన వస్తువులు కూడా దొరుకుతూ ఉన్నాయి. ప్రజలు హాయిగా సుఖ సంతోషాలతో భోగభాగ్యములతో వర్ధిల్లుతూ ఉన్నారు. అతడి పాలనలో భూరి దక్షిణలతో యజ్ఞయాగాది క్రతువులను మహావైభవంగా జరిపిస్తూ ఉన్నాడు. చుట్టుప్రక్కల రాజ్యాలన్నింటినీ జయిస్తూ ఉన్నాడు. ఇతడి ధర్మానురక్తిని, శౌర్య పరాక్రమాలను, ఆత్మాభిమానాన్ని కళ్ళారా చూసిన అంగీరసుడు ఆనందం పట్టలేక కార్తవీర్యార్జునుడంతటి రాజు మరొకడు లేడని ఘంటాపదంగా ప్రకటించాడు. దత్తస్వామి తనకు వరాలు ఇచ్చిన రోజు ఏటేటా గుర్తు చేసుకుంటూ ఆ రోజు ప్రత్యేకంగా దత్తపూజా మహోత్సవాలు జరుపుతూ ఉన్నాడు. వీటిలో ప్రజలంతా ఉత్సాహంగా పాల్గొనేటట్లుగా చేస్తూ ఉన్నాడు. అతడి చేష్టలు చిత్రాతి చిత్రంగా ఉంటున్నాయి. ఉన్నట్లుండి ఒక్కొక్క రోజున దత్తదర్శనకు వెళ్తాడు. నమస్కరించి వెంటనే తిరిగి వస్తూ ఉంటాడు. ఒక్కో రోజున అక్కడే ఉండిపోతాడు. ధర్మశాస్త్రాలు, యోగ విద్యలు పండితులతో చెప్పించుకుని వింటూ వారిని బహుదా సేవిస్తూ ఉంటాడు. వారిని అనేక విషయాలు అడిగి తెలుసుకుంటూ ఉంటాడు. దత్తుడి గురించి తానేమి విన్నాడో అన్నీ తన ప్రజలకు వివరిస్తూ ఉంటాడు. అతడికి దాచవలసింది ఏమీ లేదు. ఒకరోజు కార్తవీర్యార్జునుడు తన అంతఃపుర కాంతలతో కలిసి రేవానదిలో క్రీడిస్తూ ఉన్నాడు. ఉన్నట్లుండి అతడికి వింత ఆలోచన వచ్చింది. తనలో నుండి సహస్ర బాహువులను ఆవిర్భవింపజేశాడు. రేవానదిని అడ్డగించాడు. ఒక ప్రక్క 500 చేతులు, ఇంకో ప్రక్క 500 చేతులు వేసి మధ్యలో తాను ఉండి రేవానదికి ఆనకట్టగా వేశాడు. ప్రవాహం ఆగిపోయింది. ఒక్క చుక్క నీరు కూడా ముందుకు సాగలేదు. నీరంతా ఎగదన్నింది. వెనక వైపున దూరంగా ఎక్కడో విడిది చేసిన రావణాసురుని యొక్క సేవా శిబిరాలను రేవానది ముంచివేసింది. రావణాసుడికి కోపం వచ్చింది. మేఘం లేని వానలాగా వర్షం లేని ఈ వరద ఏమిటని హూంకరించి విషయం ఏమిటో తెలుసుకుని రమ్మని భటులను పంపాడు. వాళ్ళు చూసిన సంగతి తెలియచేశారు. ఆడవాళ్లతో జలకాలాటకు వచ్చిన కార్తవీర్యార్జునుడు ఒంటరిగా దొరికాడు కనుక తేలికగా జయించవచ్చునని భావించాడు రావణుడు. సైన్యంతో వచ్చి చుట్టుముట్టాడు. అర్జునుడు చిద్విలాసంగా నవ్వుతూ నదిలో నుండి లేచి వచ్చాడు. తనకున్న సిద్ధులతో ఎంతమంది రాక్షసులు ఉన్నారో అన్ని రూపాలను ధరించి అందరినీ క్షణంలో మట్టుబెట్టాడు. రావణాసుణ్ణి తన 1000 చేతులతో పట్టుకుని వాడి 20 చేతులను విరిచిపెట్టి తన రాజ్యానికి తీసుకువెళ్ళి చెరసాలలో బంధించాడు. కొన్ని రోజులకు ఈ వార్త లంకాపట్టణం అంతా తెలిసిపోయింది. దశకంఠుడి తాతగారు పులస్య బ్రహ్మ వచ్చి కార్తవీర్యార్జునుడిని అభ్యర్థించి మనవణ్ణి విడిపించుకుని వెళ్ళాడు. కార్తవీర్యార్జునుడికి ఇలాంటి దివ్యశక్తులు, మహిమలు ఆ దత్తస్వామి అనుగ్రహం వల్ల లభించాయి. దత్తాత్రేయుడంటే సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే. శంఖ చక్ర గదాధారి. అతడే పరాత్పరుడు. అతడే వాసుదేవుడు. అతడే మహామాయతో కలిసి ఈ చరాచర జగత్తుకి సృష్టి, స్థితి, లయలు జరుపుతూ ఉంటాడు. ఇతడి కన్నా అన్వేషించదగిన వస్తువు లేదు. ధ్యానింపదగిన శక్తి లేదు. కర్మబంధనాలు త్రెంచి ముక్తిని ప్రసాదించే హృషికేశుడు ఇతడే. శ్రీహరికి దత్తరూపమే ఉత్తమోత్తమం. త్రికరణ శుద్ధిగా చేస్తే చాలు అనుగ్రహం కురిపిస్తాడు. నేను భక్తుడికి దాసుణ్ణి. భక్తితో పత్రం కానీ, పుష్పం కానీ,
ఫలం కానీ చివరకు కాసిన్ని మంచినీళ్లు కానీ నాకు సమర్పించండి, నేను మిమ్మల్ని కాపాడుతాను అని అనడం దత్తుని యొక్క ప్రతిజ్ఞ. ధర్మ సంస్థాపనకు, అధర్మ నిర్మూలనకు, శిష్ట రక్షణకు, దుష్ట శిక్షణకు బద్ధకంకునుడై శ్రీహరి దత్తావతారం ధరించాడు. తండ్రి దత్తాత్రేయుణ్ణి ఉపాసించి కార్తవీర్యుడు పొందిన దివ్యశక్తుల గురించి క్లుప్తంగా తెలియజేశాను. ఇంకా అలర్క జన్మ కర్మాదులు వివరిస్తాను, ఆలకించు అని సుమతి తన కథనం కొనసాగించాడు. శ్రీ దత్తాయ గురవే నమః. శ్రీ దత్తపురాణం 14వ అంశం సంపూర్ణం.